నమస్కారం. దాల్వా వరి కోతలపై వరుడి ప్రభావం పడుతోంది. గత 3-4 రోజులుగా సాయంత్రం పూట వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురుగాలులు, చిరుజల్లులు, ఒక మోస్తరు వర్షంతో రైతులను వణికిస్తోంది. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో ఇప్పటికే వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కోతలు పూర్తయి ధాన్యం మిల్లులకు చేరుకోగా మరికొన్ని చోట్ల రైతులు వరి పంటను కోసి ఆరబెడుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం రాసులు తడిశాయి. ఇంకా కోతలు జరగని వరిచేలు ఈదురుగాలులకు ఒరిగిపోయాయి. దీంతో గత 2 రోజులుగా రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. వాతావరణం ఏ సమయానికి ఎలా ఉంటుందో తెలియక సతమతమవుతున్నారు. కోసిన ధాన్యం ఎండకి ఎండి ఆరితే కొనుగోలు కేంద్రాలకు పంపించేందుకు ఎదురు చూస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కుంచినపల్లి, కొండప్రోలు, ఎల్లగ్రహారం, మోదుగుంట, మాధవరం, అప్పారావుపేట, జగన్నాథపురం, నవాపాలెం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అటు పెంటపాడు, గణపవరం మండలాల్లోనూ చేతికొచ్చిన పంట ఎక్కడ నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించినట్లయితే మరో 10-15 రోజుల్లో దాల్వా వరి కోతలు పూర్తయి రైతులు ఒడ్డుకు చేరుకుంటారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో గల శ్రీ కోదండరామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవంలో భాగంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. వేలాది మందికి సాంప్రదాయబద్ధంగా అరటి ఆకులు 23 రకాల ఐటమ్స్తో కూర్చోపెట్టి భోజనాలు పెట్టడం మామూలు విషయం కాదని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మజ్జి అప్పారావు, జనసేన నాయకులు చెరుకూరి జగత్ సోమశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు సత్యమేవ జయతే యూత్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్త. అంబాజీపేట మండలం ఇరుసుమండకు చెందిన డొక్కా సీతమ్మ ఆహార నిధి 8వ వార్షికోత్సవ సందర్భంగా అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్రావు ప్రారంభించారు. ఆహార నిధి అధ్యక్షుడు వీరంశెట్టి సతీష్ ఆధ్వర్యంలో టీం సభ్యులు 150 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నెలకొల్పిన ఆహార నిధి 7 వసంతాలు పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార నిధి ప్రతినిధులు వలవల శివరావు, గట్టెం వీరు, పోలిశెట్టి పవన్ మహేష్, వెదులపల్లి అయ్యప్ప, చేకట్ల కిరణ్, రోళ్ల హనుమంతరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగిరెడ్డి మంగళవారం ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అలాగే ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ అన్నారు. జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు 2 కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించాలని, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత విద్యార్థులలో రేకెత్తినప్పుడే వారు జీవితంలో ముందుకు వెళతారన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. మన ఫ్యూచర్ ఏంటంటే విద్యార్థుల చేతిలో ఉంది. ఇవాళ నేను ఎంపీ అయి ఉండొచ్చు, బట్ మా ఇప్పుడు వచ్చే 30-40 ఏళ్ళు మేము
దేశాన్నైనా రాష్ట్రాన్నైనా మన జిల్లాలైనా మేము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అలాగే మీరు కూడా ముందుకు వచ్చే కొద్దీ మీరు కూడా దేశంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన దేశం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా స్టూడెంట్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్పీ గారు ఉన్నారు, అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ముందు మేమందరం ఇలా నిలబడి ఉన్నామంటే మాకు అప్పుడు నేర్చుకున్న విద్య, మేమందరం విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి, మంచిగా చదువుకున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, పాలకులలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ఉండి నియోజకవర్గంలో నేరాలను అదుపు చేసేందుకు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు, వెల్లడించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. ఆధునిక అవసరాలను తీర్చేందుకు దోహదపడనున్న రోబోటిక్స్ సదుపాయం, తణుకు ఆదిత్య స్కూల్లో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు రోటరీ క్లబ్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కలగర వెంకటకృష్ణ, ప్రమాణ స్వీకారం అయ్యాకే బాధ్యతల నిర్వహణ. తాడేపల్లిగూడెం డివిజన్లో ముమ్మరంగా ఆరంభమైన దాల్వా వరి కోతలు, అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న అన్నదాతలు. ప్రతిపాడులో అఖండ అన్న సమారాధనను ఆరంభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరంభించిన డొక్కా సీతమ్మ అన్నదాన సేవలు, పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు. విద్యార్థులను భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులదే, ఏలూరులో ఉద్బోధించిన ఎంపీ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.